హాయ్ గాయ్స్, మళ్ళీ వచ్చాను నీ ముందుకి. ఎందుకంటే చాలా మందికి వెళ్ళాలి యాడికి, సెండిన కంట్రీస్‌కి వెళ్ళాలి, ఆడ సెటిల్ అవ్వాలి అని చాలా మందికి ఉంటదనమాట. కాకపోతే మెయిన్ థింగ్ ఏమంటే ఎలా వెళ్ళాలి? చాలా మంది వర్క్ వీసాకి అప్లై చేస్తా ఉంటారు. 7,00,000, 5,00,000 ఇచ్చి మోసపోతూ ఉంటారు. కాకపోతే మెయిన్ థింగ్ ఏమంటే మీరు వర్క్ వీసాకి యంగ్ పీపుల్ అంటే 30 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళైతే అప్లై చేయకండి. 100% చెప్తున్నాను, అప్లై చేయకండి. ఎందుకంటే యంగ్ పర్సన్స్‌కి సెండ్ కంట్రీ వీసా, వర్క్ వీసా అనేది అంత ఈజీ అయితే కాదు. ఓకేనా? ఆల్సో ఇండియాలో చాలామంది మోసం చేస్తూ ఉన్నారు. వర్క్ వీసాలు ఇస్తాము అది ఇది అని. సో సింపుల్‌గా మీరు విజిట్ వీసా తీసుకోండి. ఫ్రాన్స్ యొక్క ఇన్విటేషన్ లెటర్స్ నా కాడ ఉన్నాయన్నమాట. నేను ఇస్తాను నీకు కావాలంటే ఫ్రాన్స్ విజిట్ వీసా. కేవలం చాలా తక్కువ డబ్బుకే నేను ఇవ్వగలుగుతాను. మీరేం చేస్తారంటే ఫ్రాన్స్‌కి వచ్చిన తర్వాత పోలాండ్‌కో, పోర్చుగల్‌కో వెళ్ళి మీరు వర్క్ వీసా కన్వర్ట్ చేసుకోవచ్చు. వర్క్ వీసా కన్వర్ట్ చేసుకొని మీరు అక్కడ ఉండొచ్చనమాట. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మీరు ఒకసారి ఆలోచించుకొని ఎవరికైనా కావాలంటే చెప్పండి. 100% అనమాట. 100% నేను ఇవ్వగలుగుతాను ఫ్రాన్స్ విజిట్ వీసాలు. బికాస్ మా కజిన్ నాకు ఉన్నాడు. వాడు అంటే లోకల్ సిటిజన్స్‌తో మాట్లాడి అతను ఇన్విటేషన్ లెటర్స్ అయితే చేపిస్తాడనమాట. ఎటువంటి ఇబ్బంది లేదు. నేనైతే చాలా తక్కువ డబ్బుకి బయట పోతే నీకు ఇంచుమించు ఒక 30,000 కాదు స్వామి, ఇంచుమించు 1,00,000, 2,00,000 అలా తీసుకుంటారనమాట. విజిట్ వీసాకే కేవలం అప్లై చేయడానికే వాళ్ళు ఇంకా వీసా కన్ఫర్మేషన్ కూడా చెప్పారనమాట. ఇదైతే మాత్రము నేను 100% చెప్తున్నాను. కేవలం మీకు నేను 20,000కి మాత్రం చేసి పెడతాను. కేవలం 20,000 మాత్రమే ఫ్రాన్స్ యొక్క విజిట్ వీసా నీకు చేసి పెడతాను. వీసా రాకపోతే అప్పుడు అడగండి. 100% మీకైతే వస్తుంది. నేను మీకు హామీ ఇస్తున్నాను. మాది తిరుపతిలోనే ఉంటాను. తిరుపతి లోకలు. కాకపోతే నేను ఇక్కడికి వచ్చి ఇంచుమించు 4 ఇయర్స్ అవుతుందనమాట. 4 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను. మీకు ఎవరికైనా ఏ కంట్రీ అయినా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. నేనైతే మీకు అందుబాటులో ఉంటాను. మీకు నేను చేసి పెడతాను. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా? ఓకే, బాయ్.